మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం తయారు చేద్దాం. దానితో పాటు వడపప్పు కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు మిరియాలు, అల్లము, యాలకులు, బెల్లము, తులసాకులు కొన్ని. ఫస్ట్ మిరియాలు తీసుకుందాం. మిరియాలు, యాలకులు కొంచెం కచ్చాపచ్చ దంచుకోవాలి. ఇప్పుడు యాలక్కాయలు కూడా వేసి కచ్చాపచ్చ దంచుకోవాలి. నెక్స్ట్ అల్లం ముక్కలు. అల్లం లేకపోతే సొంటి కూడా వేసుకోవచ్చు. సొంటి అల్లం కొంచెం కొంచెం వేసుకుని దాన్ని కూడా దంచుకోవాలి. నెక్స్ట్ బెల్లం కూడా దంచుకోవాలి. ఇవన్నీ బాగా దంచుకున్న తర్వాత మనం ఒక చెంబులో వాటర్ తీసుకుని ఇలా మెత్తగా దంచుకున్నాం కదా, చెంబులోకి వాటర్ తీసుకుని మంచినీళ్ళు, ఈ వాటర్ తీసుకున్న తర్వాత మనం దంచుకున్న మిరియాలు, సొంటి, బెల్లం, యాలకులు ఇవన్నీ వీటిలో కలిపేసుకుందాం. ఈ వాటరు చాలా మంచిది వేసవికాలంలో. ఇది తాగడం వల్ల మనకి బాడీకి కూల్ చేస్తుంది అన్నమాట. బెల్లము, చక్కగా అల్లము, యాలకులు, మిరియాలు ఇవన్నీ బాడీకి మనకి బాగా ఉపయోగపడతాయి. సైన్స్ ప్రకారం అయితే ఈ లిక్విడ్ చాలా బాడీకి మంచిదన్నమాట. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం తులసాకులను వేసుకుని చక్కగా దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత అందరూ అన్ని గ్లాసులు తాగితే ఈ వేసవి కాలంలో శ్రీరామునికి ఎంతో ఇష్టమైన ఈ పానీయాన్ని తయారు చేసుకుని మనం ఈ వేసవి కాలంలో తాగితే హెల్త్కి చాలా మంచిది. పండుగలప్పుడే కాదు, అప్పుడప్పుడు చేసుకుని తాగడం వల్ల కూడా మన బాడీకి చాలా మంచిది. చూసారు కదా, శ్రీరాముడికి ఇష్టమైన పానకం. ఇది వడపప్పు ఎలా చేసుకోవాలంటే ఒక 2 గంటల ముందు మనం పెసరపప్పు నానపెట్టుకోవాలి. పెసరపప్పు నానపెట్టుకున్న తర్వాత 4-5 సార్లు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని బెల్లం పొడి వేసుకుని కలుపుకోవాలి. అదే చిన్న ముక్కలుగా చేసిన బెల్లాన్ని వేసుకుని ఈ వడపప్పు కూడా కలుపుకోవాలి. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ఈ వడపప్పు కూడా ఎలా చేయాలో చూసాం కదా. ఇది మనం కూడా ఇది తినడం వల్ల బాడీకి చాలా సలవ చేస్తుంది. పానకం, వడపప్పు చాలా సలవు ఈ వేసవి కాలంలో. నెక్స్ట్ పులిహోర, ఏ పండుగైనా కామన్ కదా మనకి. పులిహోర కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం దేవుడి దగ్గర, శ్రీరాముడి దగ్గరికి పట్టుకెళ్ళి ఈ ప్రసాదాలన్నీ మనం పెట్టేసుకుందాం. ఎంతో ఇష్టమైన శ్రీరాముడికి సీతారాముల కళ్యాణం రోజు ఈ పానకం, వడపప్పుని మనం దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టుకోవాలి. శ్రీరామునికి ఇష్టమైన పానకం, వడపప్పు, పులిహోర ఈరోజు దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టాను.